డెడ్ బాడీనే రాష్ట్రం దాటించింది. అరెస్ట్ అయ్యారు కదండి. అరెస్ట్ అయ్యారు. మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత, అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన పార్టీ నాయకురాలు, ఆమెనే ఇట్లా చేస్తే గనక ఈ కూటమి నేతలు సో ఏ సందేశం యాక్చువల్ ఇస్తారు మీకు అదే ప్రభుత్వం చెప్తున్నా గురించి? సార్, ఒకటే మీరు దయచేసి ఒకటి వినాలి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇందాకే చెప్పాను, నేరస్తుడికి పార్టీ లేదు, నేరస్తుడికి కులం లేదు, నేరస్తుడికి మతం లేదు. ఏ పార్టీ వాడో ఏంటా అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ నేరస్తుడు నేరస్తుడే, నేరస్తుడు శిక్ష పడాలి. అరెస్ట్ అయ్యారు. అది ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే నేరం చేసినోడికి శిక్ష పడుతుంది. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఎవరో అతను వెనకేసుకొస్తే, ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్పం అన్నాడు, అది తప్పురా నాయన అని మేము అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది. కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు, అది తప్పు కాదని మాట్లాడుతున్నారు. అది పొరపాటు, అది పాయింట్అవుట్ చేయండి. మేమేమి ఆవిడ చేసింది తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఏమి ఎవరు ఇవ్వలేదు కదా, బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా. సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది. నాకు ఆగేమో ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది.